జనరల్ ఎలక్షన్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం కామన్. మరి ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల నుంచి ఓటర్లు బయటకు రావడం తగ్గించేశారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ట్రెండ్ దీనికి భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటేయడానికి ముందుకొస్తారు. కానీ తెలంగాణలో ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా పోలింగ్ పర్సెంటేజ్ కాస్త తగ్గింది. గతంతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం కాస్త తగ్గడానికి కారణాలేంటి? ఆశ్చర్యంగా గ్రామీణ ఓటరు కూడా ఓటేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? అసలు గ్రామాల్లో ఏం జరిగింది? తెలంగాణ పంచాయతీలో పోరు ముగిసింది. 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం దిగ్విజయంగా ముగించింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరు ఓడారు, ఏ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు లాంటి వివరాలు కూడా బయటకొచ్చేశాయి. అయితే ఎక్కువగా ఆకర్షించిన, ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఇంకొకటి ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది. అదే ఇప్పుడు ఎన్నికల సంఘానికి పెద్ద పజిల్గా మారింది. 2019లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు 3 విడతలుగా ఎన్నికలు జరిగాయి. మొదటి విడత 85.78%, రెండో విడత 88.26%, మూడో విడతలో 88.03% పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో మొత్తంగా 87.30% పోలింగ్ నమోదైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 12,733 గ్రామ పంచాయతీలకు 3 విడతలుగా ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86%, మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. మొత్తం 3 విడతల్లో కలిపి 85.30% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోల్చి చూసుకుంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ 2% తగ్గింది. 2019లో భువనగిరి జిల్లాలో 94%, ఖమ్మం జిల్లాలో 94%, సూర్యాపేట జిల్లాలో 92%, నల్గొండ జిల్లాలో 92%, మహబూబాబాద్ 91%, మెదక్ జిల్లాలో 90% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో భువనగిరి జిల్లాలో 92%, ఖమ్మం జిల్లాలో 90%, సూర్యాపేట జిల్లాలో 89%, నల్గొండ జిల్లాలో 89%, మహబూబాబాద్లో 88%, మెదక్ జిల్లాలో 89% పోలింగ్ నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో పోలింగ్ శాతం తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు హడావిడిగా జరిగాయి. పోల్ పర్సంటేజ్ తగ్గడానికి 42% రిజర్వేషన్ అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక కారణమైతే, కోర్టు కేసుల వల్ల గ్రామాల్లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి ప్రచారం చేయలేకపోవటమే మరో కారణమని విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు పట్టణ వాతావరణం పల్లెల్లో కనిపించిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. మరోవైపు హైదరాబాద్లో ఉన్న చాలా మంది ఓటింగ్ కోసం తమ సొంతూళ్లకు వెళ్లలేకపోయారు. ఇలా అనేక కారణాల వల్ల గతంతో పోల్చితే పోల్ పర్సంటేజ్ తగ్గింది. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.